హాయ్ అండి. గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ బాల్మణి యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనము ఫ్రెష్ పన్నీర్తోని కర్రీ చేసుకోబోతున్నాము. పన్నీర్ కర్రీ అండి. ముందుగా మనం పన్నీర్ని కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. ఫస్ట్ ప్రాసెస్ ఆయిల్లో వేయించుకొని ఇలా పెట్టుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేలా వేయించుకోవాలి పన్నీర్ని. అలా వేయించుకొని పక్కన పెట్టుకున్నాక మనము దీనికి కావాల్సిన ప్రాసెస్ ఎలా అంటే ఆనియన్ తీసుకోవాలి. 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేయకుండా దాన్ని మిక్సీ పట్టాలండి. ఆనియన్ని ఓన్లీ పన్నీర్ కర్రీకి మనము ఆనియన్తో ఆనియన్ ఇలా మిక్సీ పట్టి ఇలా బిర్యానీ ఆకు, సాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలతోటి మనము మసాలా పన్నీర్ కర్రీ ఇలా చేసుకోవాలండి. మసాలా పన్నీర్ కర్రీ మనం ఆనియన్ కట్ చేయకుండా మిక్సీ పట్టాలి, పేస్ట్ లాగా చేసి. ఇలా చేశాక కాజు ఉంటుంది కదా, కాజు ఒక 1 అవర్ నానబెట్టుకొని కాజు పిస్తా, ఓన్లీ కాజు మంచి 1 అవర్ నానబెట్టుకొని కాజు అని గ్రైండ్ చేసుకోవాలండి. టమాటా, కాజు 2 గ్రైండ్ చేసుకోవాలి. నానబెట్టిన కాజు అండ్ టమాటా 2 కలిపి మిక్సీ పట్టాలి. ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. తెచ్చుకున్నాక పన్నీర్ ఉన్నది కదండి, అది మనం మామూలుగా ఫస్టే వేయించుకొని పెట్టుకున్నాం కదా సైడ్కి. వేయించుకొని పెట్టుకున్నాక ఈ ఆనియన్ అనేది మనం పేస్ట్ చేసాం కదా, ఆనియన్ అనేది కరెక్ట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేలా చూసుకోవాలి. తీసుకున్నాక దాంట్లో మనం మసాలా అనేది మిక్సీ పెట్టాం కదా, అది వేసాక పన్నీర్ అనేది వేసేసాయండి. పన్నీర్ వేసాక దాంట్లో వాటర్ కూడా యాడ్ చేయాలి. 2-3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసాను నేనైతే. ఎందుకంటే 2-3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయడం ఎందుకంటే నాకు గ్రేవీ అనేది చిక్కగా ఉందండి, గ్రేవీ థిక్ పేస్ట్లా ఉంది. అందుకే నేను 2-3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. మసాలా పన్నీర్ కర్రీ అండి, ట్రై చేయండి, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. దీని కాంబినేషన్ పూరీతో ఇంకా కాంబినేషన్ బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది పెద్దగా ప్రాసెస్ ఏం లేదు, ఓన్లీ మామూలుగా మనం రొటీన్గా చేసుకుంటాం కదా, దాంట్లో కొంచెం మసాలా యాడ్ చేస్తాం అంతే. మసాలా మనం దేంట్లో వేసినా ఒక్కొక్కసారి మసాలా పౌడర్ వేస్తాం కదా, మసాలా పౌడర్ కాకుండా ఓన్లీ వాటి బిర్యానీ ఆకు, లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా ఇవన్నీ ముందుగానే వేయించి పెట్టుకున్నాను. వేసాక మనం పన్నీర్ కర్రీకి మనం అన్ని పేస్ట్లు చేసుకోవాలి. టమాటా పేస్ట్, కాజు పేస్ట్, ఆనియన్ పేస్ట్ లాగా తీసుకుంటేనే గ్రేవీ అనేది చిక్కగా థిక్ పేస్ట్ లాగా ఉంటుంది, చిక్కగా. లాస్ట్కి కొంచెం యాడ్ చేయాలి కారం అనేది. మనం ఫస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ కారం అనేది కొంచెం యాడ్ చేయాలి. మనం మసాలా వేసాం కదా, దాంట్లో నుండి కూడా మనకి స్పైసెస్ ఎక్కువగా ఉంటుంది. అలా ఉండకుండా లిమిట్స్ కొంచెం ఎంత మోతాదులో మనం తీసుకోవాలని మనకు ఐడియా ఉంటుందండి. కొంతమంది కారం తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది కారం తినని వాళ్ళు ఉంటారు. మేమైతే స్పైసీగా తింటాము, మీరైతే తెలియదు కదా. ఎవరికి కారం దగ్గర వచ్చేసరికి మసాలా పన్నీర్ కర్రీ అండి, ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది.
చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.